వెల్కమ్ టు సాతవాహన అకాడమీ. టుడే జీకే కరెంట్ అఫైర్స్. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? అరవింద్ పనగారియా 16వ సంఘ ఆర్థిక చైర్మన్గా పిలువబడతారు. నూతన అంతరిక్ష పార్కును ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? తమిళనాడులోని కన్యాకుమారిలో ఏర్పాటు చేస్తున్నామని ప్రస్తుత ఇస్రో చైర్మన్ అయినటువంటి నారాయణ్ వెల్లడించాడు. సో అంతరిక్ష పార్కును ఇక్కడ ప్రభుత్వం భూమి ఇచ్చింది కాబట్టి వీళ్ళు 2027లో మార్చిలో ఇక్కడ ఈ కన్యాకుమారి దగ్గర లిక్విడ్ ఆక్సిజన్ మిథేన్ను ఉపయోగించి చంద్రుడి పైకి మాక్ 3 అనే వాహక నౌక ద్వారా అక్కడికి పంపించేందుకు ఒక స్థలాన్ని వీళ్ళు ఎంపిక చేసుకున్నారు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ వెళ్ళేందుకు భారత వ్యోమగామి ఎవరు వెళ్తున్నారు అని చూసుకున్నట్లయితే శుభాంగ్ శుక్లాని సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, యాక్సియం-4 అనే వాహక నౌక ద్వారా ఇస్రో ఏ జీవిని అంతరిక్షంలోకి పంపేందుకు అవకాశం కలదంటే మనం నీటి ఎలుగుబంటిని తీసుకుంటాం. నీటి ఎలుగుబంటిని సెలెక్ట్ చేశారు. ఎందుకు నీటి ఎలుగుబంటిని సెలెక్ట్ చేశారంటే ఇది 0.3 మిల్లీమీటర్ల నుంచి 0.5 మిల్లీమీటర్ల వరకు చాలా చిన్నగా ఉన్నటువంటి అత్యంత అరుదైనటువంటి జీవి ఈ నీటి ఎలుగుబంటి. ఇది ఎలాంటి పరిస్థితులను తట్టుకోగలుగుతుందంట ఈ నీటి ఎలుగుబంటి అంటే ఎలాంటి పరిస్థితులను తట్టుకొని ఉండేటువంటి డిఎన్ఏ ఇందులో ఉంది. పర్వతాలు, సముద్రాలు, ఎడారులు, కరువు కాటకాలు, వరదలు, తుఫాన్లు, సునామీలు, సో ఏమొచ్చినా తట్టుకునేటువంటి జీవి. అదేవిధంగా నీటి ఊబిలో ఎక్కువగా తట్టుకొని నివసించేటువంటి జీవి కాబట్టి సో దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, యునెస్కో వారసత్వ దినోత్సవం పురస్కరించుకొని అంటే ఈ 18th ఏప్రిల్ అనేది యునెస్కో వారసత్వ దినోత్సవం. సో ఆ సందర్భంగా సో ప్రపంచంలో కొన్ని ఇంపార్టెంట్ దేశాలలో ముఖ్యమైన అంశాలను వరల్డ్ హెరిటేజ్గా తీసుకున్నారు. అందులో మన భారతదేశం నుంచి వరల్డ్ రిజిస్ట్రేషన్ అయినటువంటిది ముఖ్యంగా 2. ఒకటి భగవద్గీత, 2 నాట్యశాస్త్రం. ఈ 2 యునెస్కో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా సుప్రీంకోర్టుకు రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే బిఆర్ గవాయ్. ఇతను 52వ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో 52 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 52వ వ్యక్తి బిఆర్ గవాయ్. ఇతను ఎవరంటే 2వ దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సో ఆల్రెడీ మీకు తెలుసు, మొదట దళిత ప్రధాన న్యాయమూర్తి వచ్చి కేజీ బాలకృష్ణన్ అనే వ్యక్తి. సో బాలకృష్ణన్ అనే వ్యక్తి మొదట దళిత సిజేఐగా చెప్పుకుంటాం. సో అదేవిధంగా మొట్టమొదటి సిజేఐ వచ్చి మీకు తెలుసు హెచ్జే కానియా అనేవాడు మొదట సిజేఐగా మనం చెప్పుకుంటాం. సో మొదట సిజేఐ హెచ్జే కానియా, మొదట దళిత సిజేఐ బాలకృష్ణన్, 2వ దళిత సిజేఐ బిఆర్ గవై, ప్రస్తుతం కాబోయేటువంటి 52వ సిజేఐ కూడా బిఆర్ గవై. 51వ సిజేఐ వచ్చి సంజయ్ ఖన్నా అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈరోజు ఈ 6 పాయింట్స్ మనకు ఈనాడు పేపర్లో ఇచ్చినటువంటి ఆర్టికల్స్, అందులో మనకు డిఎస్సికి గ్రూప్స్కి పనికి వచ్చే విధంగా ఈ పాయింట్స్ని పిక్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.